ప్రతి సంఘంలో ఈ 3 రకాల మనుషులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు గుర్తుపట్టు, నువ్వు తప్పిపోయిన గొర్రెవా? తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. బలవంతంగా వెళ్ళిపోయాను, నేను ఉండలేను, నేను ఉండను, నాకు ఇష్టం లేదు, నాకు దేవుడు అంటే, నాకు బైబిల్ చదవడం నాకు ఇష్టం, దేవుని సహవాసం నాకు ఇష్టం లేదు, మందిరం అంటే నాకు ఇష్టం లేదు, సంఘం అంటే నాకు ఇష్టం లేదు, దేవుని మాట అంటే నాకు ఇష్టం లేదు, ప్రార్థన అంటే నాకు ఇష్టం లేదు, నాకు లోకం కావాలి, లోకములో ఉన్నవి కావాలి. ఐ వాంట్ ద వరల్డ్. ఆ వరల్డ్ ప్రెషర్స్ నాకు కావాలి, ఆ పేరు ప్రఖ్యాతులు నాకు కావాలి, ఆ డబ్బు నాకు కావాలి, లోకంలో మనుషులను ఆనందించేది అనుభవించేది నాకు కావాలి. దేవుని మాటలు నాకు వద్దు, దేవుని సహవాసం వద్దు, దేవుని సేవ వద్దు, నాకు దేవుని ఇదేదొద్దు అని వెళ్ళిపోయిన వాడు తప్పిపోయిన కుమారుడు. కానీ ఒక మాట గుర్తుపెట్టి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినాడు. అయితే రెండిట్లో డిఫరెన్స్ ఏంటి తెలుసా? తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి వెతుకుంటూ వచ్చినాడు అన్నమాట. ఎక్కడ తప్పిపోయిందా అని చూసి వెళ్ళి కనుగొని భుజాల మీద వేసుకొని వచ్చినాడు అన్నట్టు. ఇదేమో గొర్రె కోసమేమో, తప్పిపోయిన గొర్రెకు కాపరి వెళ్ళినాడు. కానీ తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి వెళ్ళలేదు, తండ్రి వెళ్ళడు. దేవుని వదిలిపెట్టి, చర్చిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారి వెంట కాపరి రాడు. నువ్వు తెలుసుకో, యూ షుడ్ కమ్ టు యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. హి హస్ కమ్ టు హిమ్సెల్ఫ్. తనకు తాను తెలివి వచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపపడి తిరిగిరా, నేను చేర్చుకుంటా. కానీ నేను నీ వెంట రాను, నేను వెతుకుంటూ నేను రాను. నీ అంతటి నువ్వు పోయినావు, విసర్జించుకొని పోయినావు, వద్దని పోయినావు, సహవాసం వద్దని పోయినావు, తండ్రికి దూరం అయిపోయినావు, నీ మాట వినని, నీకు లోబడనని. తప్పిపోయిన కుమారుల వల్ల దేవుని విడిచిపెట్టి లోకాన్ని ఇష్టపడి లోకములో మునిగిపోయిన మీరు, మందిరానికి రాకుండా, సహవాసము లేకుండా, పాపములో ఉంటూ లోకములో జీవిస్తున్న నీవు తప్పిపోయిన కుమారుడవు. రా, తిరిగి రా. హల్లెలూయా. పశ్చాత్తాపంతో తిరిగి రా. హల్లెలూయా. పశ్చాత్తాపంతో తిరిగి రా. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టి రా. హల్లెలూయా. లోకముని విడిచిపెట్టి రా. హల్లెలూయా. దేవుని కొరకు ఆశపడు, దేవుని హృదయాన్ని తట్టును గాక. పరిశుద్ధాత్మని హృదయంలో మార్పు కలిగించును గాక. పరిశుద్ధాత్మని మనసులో మార్పు కలిగించును గాక. పరిశుద్ధాత్ముడిని హృదయంలో పశ్చాత్తాపం కలిగించును గాక. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. యేసయ్య నీతిమంతులుగా తీర్చే దేవుడు ఆయన. యేసు ప్రభు పవిత్రపరిచే దేవుడు. హల్లెలూయా. ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. అది బ్యాడ్ గాను స్టార్ట్ చేసినవేమో కానీ గుడ్ గాను ఎండ్ చేయబోతున్నావు. హల్లెలూయా. యువర్ ఎండింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. హల్లెలూయా. తిరిగి ఒక మంచి ఆరంభము దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నట్టు తిరిగి రా. హల్లెలూయా. Let the rain come. Let the rain come. Let the latter glory. Rima sikana rama shika. Orima mama sikalara. నేను మునుపటిలాగానే ఉండొద్దు ప్రభా, మునుపు స్థితిలాగా ఉండొద్దు ప్రభా, నేను మునుపు స్థితిలాగా ఉండదు. నేను కడవరి వర్షము తండ్రి, కడవరి వర్షము నా మీద కుమ్మరించబడును గాక. ఆ కడవరి మహిమ నా మీదకి దిగి వచ్చును గాక. That revival, that fire, that rain, that snow, rima shikala rasika, rema sikana rama shika, likala rama sikana. వర్షము భూమిని తాకినప్పుడు తప్పకుండా అది ఫలములిస్తదంట. తప్పకుండా దేవుని శక్తి బయలు వెళ్ళినప్పుడు, దేవుని సామర్థ్యం తాకినప్పుడు, దేవుని మహిమ తాకినప్పుడు తప్పకుండా నీ జీవితంలో మనము కార్యము చూస్తాం. బంధకములు తెగిపోవడం చూస్తాం, ఆత్మ కార్యములు మనం చూస్తాం, ఆత్మ నడిపింపు మనం చూస్తాం. మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి ఈ మిగిలిన కొద్ది దినములలో ప్రభు అద్భుతమైన కార్యములను జరిగించబోతున్నందుకు వందనాలు నాయన. నీవు మాకిచ్చిన వాగ్దానములోనికి నువ్వు నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. ఒక్కొక్క కుటుంబాన్ని నువ్వు దర్శించి కలుగ చేసుకోబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. తప్పిపోయిన ప్రతి పరిస్థితిని ప్రభా, హల్లెలూయా, నువ్వు తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాయి. ఉచితమైన మహిమ ఘనత మీకు చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను.